నెక్స్ట్ శారీ చూపించబోయేదంటే పింక్ శారీ. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి నేను తీసుకున్నది. ఫ్యాబ్రిక్కి ఇట్లా ఈ జామ్ కలర్ అంటారు కావచ్చు, జామ్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ వేయించిన. ఇది ఏంటంటే బార్డర్ అనేది ఇది కూడా ఫ్యాబ్రికే అండి. 2 లైన్స్ బార్డర్ మనం కట్ చేయించి వేయించిన నేను. ఇది మొత్తం ప్లెయిన్ శారీ అండి, ఇట్లనే వచ్చింది. మొత్తం ప్లెయిన్ శారీ అండి, దీంట్లో ఏం లేదు, నార్మల్ సింపుల్గానే అట్లా ఓన్లీ కిందికి బార్డర్ వేయించిన అండి దీనికి శారీకి. నేను బ్లౌజ్ మాత్రం ఇట్లా బ్లాక్ బ్లౌజ్ తీసుకొని, ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఓన్లీ పైపింగ్, బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ ఓపెన్, ప్రిన్సెస్ కట్ అంతే అండి. దీంట్లో ప్రిన్సెస్ కట్, దీంట్లో ఏం లేదు. ప్రిన్సెస్ కట్ వేయించేసి ఆ బార్డర్ అనేది దీనికి హ్యాండ్స్కి వేసాను అంతే. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ శారీ అండి, ఇది కాటన్ శారీ అండి, గ్రీన్ శారీ. ఇది ప్యూర్ కాటన్, మెత్తగా ఉంది శారీ, కంఫర్టబుల్ ఉందండి. సమ్మర్లో మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ శారీ ఏంటంటే ఇట్లా వచ్చింది బార్డర్, దీనికి బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి. ఇదే బార్డర్, ఇదే ప్లెయిన్ శారీ ఇట్లా రన్నింగ్ వచ్చింది. దీనికి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా తీసుకున్నాండి క్లాత్, ఫ్యాబ్రిక్ ఇట్లా తీసుకొని, ఇప్పుడు మనకు ఈ బార్డర్ అనేది హైలైట్ కావాలంటే ఏం చేసా, షార్ట్ హ్యాండ్స్ పెట్టిస్తే అది అనేది కనబడదు. అందుకే నేను ఏం చేసిన, ఫుల్ హ్యాండ్స్ పెట్టించిన, ఇక్కడ వరకు పెట్టించేసిన. ఇది ఓన్లీ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఇది ఏంటంటే ఇక్కడ స్టిప్ ఉండేటట్టు ఇక్కడ ఇట్లా పట్టేసినట్టు ఉంటుందండి. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం. ఇది రేయన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఇట్లా డిజైన్ మాత్రం దీనికి మ్యాచింగ్ అయ్యేదే డిజైన్ వేయించిన. ఇది నెక్స్ట్ ఇది ఏంటంటే ప్రిన్సెస్ కట్, నార్మల్ ఫ్రంట్ స్క్వేర్ నెక్ పెట్టాను, బ్యాక్ కూడా స్క్వేర్ నెక్, బ్యాక్ ఓపెన్ పెట్టానండి. ఇది బ్యాక్ ఓపెన్ పెట్టాను అంతే. ఫ్రంట్ స్క్వేర్ నెక్, బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టాను, బ్యాక్ ఓపెన్ పెట్టానండి. ఓకే.